చాలా షార్ట్ ఫామ్‌లో నా హోమియోపతి జర్నీ గురించి చెప్తాను. 10 ఇయర్స్, 11 ఇయర్స్ ఏజ్‌లో నాకు టాన్సిలైటిస్ వచ్చింది. ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలన్నారు. దెన్ నాకు మా గురువుగారు డాక్టర్ రవిచంద్ర గారి చలవ వల్ల నాకు హోమియోపతిలోనే టాన్సిలైటిస్ కంప్లీట్‌గా తగ్గిపోయింది. అప్పటి వరకు డాక్టర్ అవుదాం అనుకున్నాను. బట్ హోమియోపతి డాక్టర్ అవుదామని అప్పుడు డిసైడ్ అయ్యాను. దేవుడి దయ వల్ల హోమియోపతి డాక్టర్ అయ్యాను. అలాగే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్‌లో చాలామందికి నాకు చేతనైనంతలో తగ్గిస్తూ ఉన్నాను. వీలైనంత వరకు నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్‌కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాను. బట్ నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. ఎప్పుడు ఎస్పెషల్లీ నా ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ టైంలో, ఇర్రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్న టైంలో ఈ హోమియోపతి అవేర్నెస్ని మనకు వచ్చిన వాళ్ళ దగ్గరే కాకుండా ఈ మీడియా ద్వారా చాలామందికి మనము అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచన. ఎలా అంటే హోమియోపతిలో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎటువంటి కెమికల్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే క్రానిక్ డిసీజెస్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే అన్నెసరీ సర్జరీస్ని అవాయిడ్ చేయవచ్చు. అట్లాగే ఎంత పసిపిల్లల దగ్గర నుంచి చాలా ఏజ్డ్ పీపుల్ వాళ్ళకు కూడా ఈజీ టు అడ్మినిస్టర్ అనమాట. మెడిసిన్స్ వేసుకోవడం చాలా ఈజీ. మెడిసిన్స్కి కంప్లీట్గా అడిక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అట్లాగే మహిళల్లో, పిల్లల్లో టెండెన్సీస్, హార్మోనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, అలాగే పిల్లల్లో రిపీటెడ్ కోల్డ్, కాఫ్స్, టాన్సిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే మన జెనెటిక్గా వచ్చిన టెండెన్సీస్ కూడా కంప్లీట్గా తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే హోమియోపతిలో చాలా వాటికి చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది. ఇలాంటివి చెప్పడం కోసమే ఈ వీడియోస్ రూపంలో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా డిఎం చేయండి.